ప్రభుత్వము ప్రతి తడిసిన గింజను కొంటామని చెప్పి చెప్తున్నారు. చాలా హృదయ విదారకంగా ఇలా రైతుల పరిస్థితి ఉంది. దాదాపు 10 లక్షల పైగా ఎకరాల్లో పంట తీవ్రంగా నష్టమైంది. అకాల వర్షాలు వచ్చినాయి. రైతు ఏంటంటే ప్రతి గోడు కూడా ఏడుస్తున్నాం. మనము ఆ విజువల్స్ తర్వాత రైతుల పరిస్థితిని చూస్తే మన కళ్ళలోనే నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ సమయంలో ముఖ్యమంత్రి గారు భారీగా మాటలు చెప్పడం తప్ప ఇప్పటికీ ఆర్థిక సాయం చేయలేదు. దాన్ని ఎట్లా చూడాలి? నాకు అర్థమైంది. ఈ ఒక్క విషయం చెప్పి నేను వెళ్తాను. కొంచెం నాకు వేరే ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఒక్క విషయం నేను చెప్పాల్సిన అవసరం ఉంది. నేను మంచి ప్రశ్న అడిగారు నాకు. నేను కూడా రైతునే, నా వరి కూడా వచ్చిండ్రు, నా వరి కూడా అక్కడ నాయనలో. సో నాకు పని ఉండి తిరగలేకపోతున్నా. నేను మా తమ్ముడికి అప్పచెప్పిన. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్తుంది. రైతు పక్షపాతి కాదు, రైతు పక్షపాతి అని చెప్పేసి అబద్ధం ఆడుంది. సో రైతుల మనసు కూడా ఉంది. ఇప్పుడు ఈ పంటను మాత్రం వీళ్ళు తడిసిపోయిన మొత్తం ఈ వర్షాలు, ఈ వడ్లు, ఈ నిజాయితీ చిత్తశుద్ధి వీళ్ళకుంటే, నిజం ఉంటే ఎట్లా ఉన్న అట్లా వడ్లను ఏదో ఒక రేట్ కన్నా కొనేసేయాల్సిన అవసరం ఉంది. కొనకుండా మాత్రం తీవ్ర నష్టపోతారు రైతులు. వాళ్ళ గోస తగ్గుతుంది, పాపం తగ్గుతుంది. డెఫినెట్ గా వాళ్ళు కొంటామని చెప్పేసి అబద్ధం ఆడుతున్నారు. ఆ మంత్రి గారు కూడా కరీంనగర్ తిరిగిండు, మేము కొంటున్నామన్నారు. నేను పూర్తి అంటలేను, కొంటున్నారు. పాపం కొంటలేరని నేను బ్లేమ్ చేయడం లేదు. కానీ ఇంకా కూడా మొత్తం కొనాలి, ప్రతి గింజ కూడా కొనాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. యాజ్ ఎ రైతుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు దీన్ని కొని పారాబాయిల్డ్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారు నాకు అవసరం. కానీ రైతుకు నష్టం రాకుండా ఎంతో కొంత ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ వేదిక నుంచి వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. తర్వాత వాళ్ళ ఇష్టం, ఎందుకంటే రైతు చేతిలో ఉంటుంది కదా రేపు ఏదో. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ప్రధానంగా చూస్తున్నాం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి జరిగినటువంటి నష్టానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆర్థిక సాయం అందజేస్తాం. గతంలో ముఖ్యమంత్రి గారు పరిశీలనకు వెళ్ళి ఆ రైతులతో స్వయంగా మాట్లాడి మీకు ఇబ్బంది ఉంది, మీ ఇబ్బందులు నేను కళ్ళారా చూసినా నాకే ఏడుపు వస్తుంది అని చెప్పినటువంటి పరిస్థితులలో వెంటనే జీవో విడుదల 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నామని చెప్పి జీవో విడుదల చేస్తే ఈ రోజు కూడా దాదాపు 1 నెల రోజులు అవుతుంది. ఈ రోజు కూడా ఒక్క రైతు కూడా ఒక్క పైసా అందలేదు ఇక్కడ. ఇది స్పష్టంగా మనం చూసినాం మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరు. తర్వాత ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, మళ్ళా కేటీ రామారావు గారు నేను సిరిసిల్లకు పోయి రైతులతో మాట్లాడి రైతులకు సంబంధించిన పొలాలలోకి వెళ్ళి నష్టపరిహారాన్ని చూసి పెట్టారు. ఆయన కూడా పెట్టేమన్నా పత్తి గింజ కొనుగోలు చేస్తాం, రైతులు అధైర్యపడరు. నువ్వు ఎప్పుడు కొనుగోలు చేస్తావు? అసలు కొనుగోలు చేయడానికి ఈ ప్రభుత్వం దగ్గర యంత్రాంగమే ఇప్పటిదాకా పరిపూర్ణంగా లేదు. అట్లా గోరు చుట్టుపై 1 కోట్లాగా ఇప్పుడు అకాల వర్షాలు వచ్చి రైతులు ఆగమైపోతా ఉన్నారు. మరి తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి కూడా మీరు చూపించినట్టు ఐకేపీ కేంద్రాలలో సౌకర్యాలు, మార్కెట్ యార్డ్లలో సౌకర్యాలు, రైస్ మిల్లులలో అసలు తీసుకుంటారు ఎవరు? మరి ఎప్పుడు కొనుగోలు చేస్తామని చెప్పేటువంటి మాట వేరు, నష్టపరిహారం అందజేయడం వేరు. నష్టపరిహారానికి ఇప్పటికి కూడా మార్గదర్శకాలు పూర్తి చేయకపోవడం వల్ల రైతాంగం చేతుల్లోకి డబ్బులు ఇంకా వెళ్ళలేదు. దాంతోనే రైతు చాలా దిగాలుగా ఉన్నాడు. వ్యవసాయం అంటేనే భరించలేనటువంటి పరిస్థితి. వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా నష్టాలు వస్తాయి, ప్రభుత్వం ఆదుకోదు అనేటువంటి ఒక నిర్ణయానికి రైతాంగం వచ్చి రేపు రైతు నాగలి దున్నడం మానేస్తే, వ్యవసాయం చేయడం మానేస్తే, పంట ఉత్పత్తి తగ్గిపోతే రేపు రాష్ట్రంలో ప్రజానీకానికి తీవ్రమైనటువంటి ఆహార సంక్షోభం ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయంలో రాజకీయాలకు పోకుండా, ఏ ఊరికే హామీలు ఇచ్చి మానేసే పరిస్థితి ఉండకుండా ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వ మాటలైతే కోటలు దాటా ఉన్నాయి, కానీ కాళ్ళు కంగెలు దాడడం లేదని చెప్పి చెప్తారు మన తెలంగాణలో శాసనం. ఆ రకంగా ప్రభుత్వ పనితీరు ఉన్నది. మాటలు జీవోలు విడుదల చేస్తున్నా కూడా ఆర్థికంగా ఇప్పటిదాకా ₹1 విడుదల చేయకపోవడమే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ప్రతి దగ్గరికి మంత్రులు వెళ్తా ఉన్నారు, ప్రతి దగ్గరికి అధికారులు అయితే బయటకు రాలేదు. అధికారులు పోయి పరిశీలన, క్షేత్రస్థాయి పరిశీలన చేసినట్టు ఎక్కడా లేదు. మరి మార్కెట్ యార్డ్లలో ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ఎక్కడ లేదు. కాబట్టి ఈ ఇబ్బంది నుంచి రైతులను గట్టెక్కించడం కోసం ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రజలు, రైతాంగం అంతా కూడా కోరుకుంటా ఉన్నారు. మన ప్రభుత్వం ఆదుకోవడం కోసం వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఇది అంశం. ఇంకొక అంశంలోకి వెళ్తే మనం నిన్న